Hi everyone, welcome to RS Academy. This is Sunil. ఈ వీడియో సెషన్లో మనం ఇంటర్ మ్యాథ్స్ 2వీక్ సంబంధించి వెయిటేజ్ అండ్ ప్లానింగ్ డిస్కస్ చేసుకోబోతున్నాము. అండ్ కింద డిస్క్రిప్షన్లో మన ఇన్స్టా, ఫేస్బుక్ అండ్ టెలిగ్రామ్ లింక్స్ ఇచ్చాం. ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి, ఎందుకంటే మన వీడియోస్ మీ దాకా ఏదో ఒక రూపంలో వస్తాయి. సో మీరు యూట్యూబ్లో మిస్ అయినా ఇన్స్టాలో చూడొచ్చు, కాబట్టి ఖచ్చితంగా క్లిక్ చేసి ఫాలో చేయండి. అండ్ అలాగే మన వీడియోస్ ఎవరికైతే మీ ఫ్రెండ్స్లో, రిలేటివ్స్లో నెసెసిటీ ఉందో వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, అండ్ 2BA కాదు, ప్రతి సబ్జెక్ట్ సంబంధించి వెయిటేజ్ ప్లానింగ్ మన ఛానల్ నుంచి ఉంటుంది. అండ్ అలాగే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చాప్టర్ వైజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనమైతే అందిస్తాం. సో అటు స్లో లెర్నర్స్ని అండ్ బాగా చదివే వాళ్ళని, యావరేజ్ చదివే వాళ్ళని, వాళ్ళందరినీ మైండ్లో పెట్టుకునే మన స్ట్రాటజీస్, ప్లాన్స్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, అండ్ 2B సో టోటల్ ఇంటర్మీడియట్లోనే చాలా టఫెస్ట్ సబ్జెక్ట్ 2B. సో టఫ్ ఇన్ ద సెన్స్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్ ఉండొచ్చు, అండ్ చాప్టర్స్ ఉండొచ్చు, కరెక్షన్స్ కూడా టఫ్గానే ఉంటాయి. సో 4 మ్యాథ్స్ అంటే 1A, 1B, 2A, 2Bలో చాలా టఫ్ సబ్జెక్ట్ ఇది. కాబట్టి 2Bతోనే నేను 2Bతోనే స్టార్ట్ చేస్తున్నాను. అండ్ మీకు ఇంకేం చాప్టర్స్ ఇమీడియట్గా కావాలో, ఇంకేం సబ్జెక్ట్స్ కావాలో, అండ్ 2Bలో ఏ చాప్టర్ ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో అది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎక్కువ ఎవరు ఏది డిమాండ్ చేస్తే అదే మా ఫస్ట్ ప్రయారిటీ అవుతుంది. ఓకే, సో ఉన్న చాప్టర్స్ యొక్క వెయిటేజ్ ఫస్ట్ చూసుకుందాం, ఆ తర్వాత స్లో లెర్నర్స్ ఏది ఫస్ట్ చేయాలి అని చూసుకుందాం. ఓకే, సర్కిల్స్ చాప్టర్ నుంచి మనకి వెరీ షార్ట్స్ 2 వస్తున్నాయి, అండ్ ఒక షార్ట్ వస్తుంది, 2 లాంగ్స్ వస్తున్నాయి. టోటల్గా 22 మార్క్స్ హైయెస్ట్ వెయిటేజ్ మనకి సర్కిల్స్ చాప్టర్. 2 వెరీ షార్ట్స్ అంటే 4, అండ్ ఒక షార్ట్ 8, ఇక్కడ 2 లాంగ్స్ కాబట్టి 14. సో టోటల్ కలిపితే 22 మార్క్స్. ఓకే, నెక్స్ట్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్ నుంచి ఒక వెరీ షార్ట్, ఒక షార్ట్ మాత్రం వస్తుంది, కేవలం 6 మార్క్స్ మాత్రమే చాప్టర్. నెక్స్ట్ పారాబోలా నుంచి ఒక వెరీ షార్ట్ అండ్ ఒక లాంగ్తో కలుపుకొని 9 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి అయితే వస్తాయి మనకి. ఎలిప్స్లో అటు వెరీ షార్ట్ కానీ ఇటు లాంగ్ కానీ ఏముండదు, ఓన్లీ షార్ట్సే 2 వస్తాయి, 8 మార్క్స్ ఈ చాప్టర్. నెక్స్ట్ హైపర్బోలాలో చూసుకుంటే ఒక వెరీ షార్ట్, ఒక షార్ట్తో 6 మార్క్స్, సేమ్ యాజ్ ఇట్ ఈస్ సిస్టమ్ ఆఫ్ సర్కిల్స్ వెయిటేజ్ అని ఇది కూడా. నెక్స్ట్ ఇంటిగ్రేషన్స్లో 2 వెరీ షార్ట్స్, 2 లాంగ్స్ చూసుకుని మొత్తంగా 18. సో ఆఫ్టర్ సర్కిల్స్ తర్వాత నెక్స్ట్ వెయిటేజ్ ఎక్కువ ఉన్నది ఇంటిగ్రేషన్ చాప్టర్కి. నెక్స్ట్ డిఫైనెడ్ ఇంటిగ్రల్స్లో 2 వెరీ షార్ట్లు, ఒక షార్ట్ అండ్ అలాగే ఒక లాంగ్ వస్తుంది, టోటల్గా 14 మార్క్స్ ఇది. నెక్స్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఒక వెరీ షార్ట్, ఒక షార్ట్, ఒక లాంగ్, టోటల్గా 13 మార్క్స్. సో ఫస్ట్ స్లో లెర్నర్స్ ఈజీగా పాస్ అవ్వాలి, మేము ఇంతవరకు ఏం స్టార్ట్ చేయలేదు, లేకపోతే 2B చేస్తున్నాం మాకు సరిగా అవ్వట్లేదు అనుకున్న వాళ్ళకి ఈజీగా పాస్ అయ్యే చాప్టర్స్ ఏంటి అంటే సర్కిల్, సిస్టమ్ ఆఫ్ సర్కిల్ చేసుకుంటే మీకు 28 మార్క్స్ బార్డర్లో వచ్చేస్తారు. రిస్క్ ఉండకూడదు కాబట్టి పారాబోలా ఒకటి ఇంక్లూడ్ చేసుకోండి. ఈ ఫస్ట్ 3 చాప్టర్స్ని మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి, మీకు రిలాక్స్. ఇప్పుడు ఈ 3 చాప్టర్సే కాబట్టి ఈజీగా సాల్వ్ చేసేసుకుంటారు. సో ఎవరు ఈ 3 చాప్టర్స్ చేయాలంటే మేము చేస్తున్నాం, మాకు సమస్యలు రావట్లేదు, గ్రిప్పింగ్గా ఉండట్లేదు, భయం వేసిపోతుంది 2Bలో అన్న వాళ్ళు, మీరు ఈ 3 చాప్టర్లకు స్టిక్ అయి ఉంటే ఖచ్చితంగా పాస్ అయిపోతారు. సో ప్రతి సమ్ని పర్ఫెక్ట్ చేయండి. అండ్ మీకు వీటికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ కూడా మన ఛానల్లో ఉన్న రవి సార్ చెప్పారు. సో వాటి లింక్స్ కూడా నేను కింద ఇస్తాను డిస్క్రిప్షన్లో. మీరు మన ఛానల్లో పేరుతో ఒక సెర్చ్ చేసినా సరే మీకు అది వస్తుంది. ఒకవేళ రాకపోతే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, ఆ వీలున్నంత వరకు మా టీం మీకు ఆ లింక్ పంపిస్తుంది, లేదా ఆ వీడియో ఎక్కువ మంది అడిగితే ఖచ్చితంగా మీకు అందిస్తుంది. ఓకే, అండ్ టాపర్స్ బ్రిలియన్స్ ఎవరైతే 75/75 ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళు మీ కష్టం కొంచెం తగ్గించుకోవడానికి, ఎటువంటి రిస్క్ లేకుండా కష్టం తగ్గించుకోవాలి అంటే సింపుల్ ట్రిక్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లోని షార్ట్ కానీ లాంగ్ కానీ టచ్ చేయకండి, ఓన్లీ వెరీ షార్ట్ వరకు దీన్ని స్టిక్ అయి ఉండండి. మీకు కొంచెం కష్టం తగ్గిపోయి ఈజీగా 74/75 దీంట్లో తెచ్చుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో 2Bని చాలా జాగ్రత్తగా చేయండి, ఎందుకంటే మిస్టేక్ వచ్చిన ఎగ్జామ్లో అది తప్పైందనే విషయం మనకు అర్థం కాదు. సో చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఎక్కడ మిస్టేక్ వచ్చినట్టు కూడా మనకు అర్థం కాదు, కానీ మార్క్స్ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికి చాలా రివర్స్లో అవుతాయి. 2B ఒక్కదాన్ని మనం హ్యాండిల్ చేయగలిగితే ఖచ్చితంగా మనం సేఫ్. సెకండ్ ఇయర్లో ఎవరైనా ఫెయిల్ అవుతున్నారు అంటే ఖచ్చితంగా వాళ్ళకి 2B సబ్జెక్ట్ 99.99% స్టూడెంట్స్కి అదే ఉంటుంది.
కాబట్టి టేక్ కేర్. అండ్ ఈ చాప్టర్స్లో మీకు ఫస్ట్ ఏ చాప్టర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలో కింద కామెంట్ సెక్షన్ అండ్ మీ పేరు మెన్షన్ చేయండి. ఖచ్చితంగా ఎక్కువ మంది ఏ చాప్టర్ నాకు ఇస్తే ఆ చాప్టర్ సంబంధించిన క్వశ్చన్స్ నేను ఫస్ట్ మీకు అయితే అందిస్తాను. సో ఖచ్చితంగా ఈ వీడియో ఎవరికైతే నెసెసిటీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. స్క్రీన్ షాట్ చేసుకోవాలనుకున్న స్క్రీన్ షాట్ చేసుకోండి. కింద ఉన్న లింక్స్ పర్టికులర్ ఇన్స్టాలో ఫాలో చేయడం మర్చిపోండి. ఇన్స్టా, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఖచ్చితంగా ఫాలో చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.